పూ మీరు లోహాల యొక్క నిర్దిష్ట లక్షణాలైన సున్నితత్వం, స్థరణీయత, తాంతవత మొదలైన వాటి గురించి అధ్యయనం చేశారు. మన రోజువారీ జీవితంలో లోహాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బంగారం మరియు వెండి వంటి వివిధ ప్రయోజనాల కోసం మేము వివిధ లోహాలను ఆభరణాలు, రాగి, ఇనుము, అల్యూమినియం, కండక్టింగ్ వైర్లు తయారు చేయడానికి మరియు పాత్రల తయారీకి ఉపయోగిస్తాము. మనం మన ఇంట్లో లోహాలు మరియు వాటి మిశ్రమాలతో తయారు చేయబడిన అనేక గృహోపకరణాలను ఉపయోగిస్తాము. మనం మన దైనందిన జీవితంలో ఉపయోగించే రూపంలోనే లోహాలు ప్రకృతిలో ఉన్నాయా? ఖనిజం మరియు లోహ శాస్త్రం వంటి పదాలను మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ లోహాలు ఎలా లభిస్తాయో మీకు తెలుసా? ఈ ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి మీరు మెటలర్జీ గురించి తెలుసుకోవాలి. లోహ సంగ్రహణ శాస్త్రంపై ఈ సెషన్ను ప్రారంభిద్దాం. ఈ అధ్యాయంలో మనం లోహ సంగ్రహణ శాస్త్రంకి సంబంధించిన వివిధ భావనలను మరియు మన దైనందిన జీవితంలో మనం ఉపయోగించే లోహపు స్వచ్ఛమైన రూపాన్ని పొందగలిగే ప్రక్రియను చర్చించబోతున్నాం. కొత్త టాపిక్లోకి ప్రవేశించే ముందు మునుపటి దాన్ని రివైజ్ చేద్దాం. రియాక్టివిటీ పెరుగుతున్నా లేదా తగ్గుతున్న క్రమంలో లోహాల అమరికను లోహాల రియాక్టివిటీ సిరీస్ అంటారు. నాన్ మెటల్స్ను ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు, ఎందుకంటే అవి ఎలక్ట్రాన్లను అంగీకరించడం ద్వారా ప్రతికూలంగా ఛార్జ్ చేయబడిన అయాన్లను ఏర్పరుస్తాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. అలోహాలు సాధారణంగా నీటితో చర్య జరపవు మరియు ఆమ్లాన్ని పలుచన చేస్తాయి. అయానిక్ సమ్మేళనాలు ఎలక్ట్రాన్లను దానం చేయడం మరియు అంగీకరించడం ద్వారా తయారు చేయబడతాయి. అయానిక్ సమ్మేళనాలు కఠినంగా ఉంటాయి. అయానిక్ సమ్మేళనాలు ఘన స్థితిలో ఉన్నప్పుడు విద్యుత్తును నిర్వహించలేవు. ఫ్యూజ్డ్ లేదా కరిగిన స్థితిలో అవి విద్యుత్తును నిర్వహించగలవు. అభ్యాస ఫలితం: ధాతు సాంద్రీకరణ, చేతితో ఏరివేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి. కీలక పదాలు: ధాతువు, ఎక్కువ శాతం లోహాలు కలిగి లాభదాయకంగా ఉన్న ఖనిజాలను ధాతువు అంటారు. ఖనిజం మలినాలతో పాటు ప్రకృతిలో ఏర్పడే లోహాల సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. లోహ సంగ్రహణ శాస్త్రం ఖనిజాల నుండి స్వచ్ఛమైన స్థితిలో లోహాన్ని వెలికితీసే ప్రక్రియ కూడా లోహశాస్త్రంలో ఒక భాగం. గంగు మట్టి, ఇసుక మరియు రాతి పదార్థాలు వంటి అనేక రకాల మలినాలను కలిగి ఉన్న ఖనిజాలు. అయస్కాంతేతర పదార్థం, అయస్కాంతం ద్వారా ఆకర్షింపబడని పదార్థం. ఈరోజు పాఠం యొక్క
కాన్సెప్ట్ మ్యాప్ను పరిశీలిద్దాం. పదార్థాల పరంగా మానవ చరిత్రలో కాంస్య యుగం మరియు ఇనుప యుగం ఉన్నాయి. ఈ యుగాల పేర్లు యుగంలో ఉపయోగించడం ప్రారంభించిన లోహాలకు సంబంధించినవి. అవి కాంస్య, రాగి మరియు తగరం యొక్క మిశ్రమం మరియు ఇనుము. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మూలకాలలో 75% కంటే ఎక్కువ లోహాలు ఉన్నాయి. చాలా లోహాలు రియాక్టివ్గా ఉంటాయి. వాటి స్వేచ్ఛా స్థితిలో ప్రకృతిలో ఏర్పడవు. కానీ లవణాలు, ఆక్సైడ్లు, కార్బోనేట్లు, సల్ఫేడ్లు మరియు నైట్రేట్లు వంటి కొన్ని రకాల మిశ్రమ స్థితులలో కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ గాలి, నీరు మరియు ఇతర సహజ కారకాలచే ప్రభావితం కాని అత్యంత చురుకైన లోహాలు వెండి, బంగారం, ప్లాటినం వంటి ఈ లోహాలు సాధారణంగా వాటి స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి. మలినాలతో పాటు ప్రకృతిలో ఏర్పడే లోహాల సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఎక్కువ శాతం లోహాలు కలిగి లాభదాయకంగా ఉన్న ఖనిజాలను ధాతువు అంటారు. ఖనిజాలలో లోహ సమ్మేళనాలతో పాటు నేల, ఇసుక మరియు రాతి పదార్థాలు వంటి అనేక రకాల మలినాలను కలిగి ఉంటాయి. ఈ మలినాలను గ్యాంగ్యూ అంటారు. లోహాలను వేరుచేసే వివిధ పద్ధతుల ద్వారా వాటి ఖనిజాల నుండి తీయవచ్చు. ఖనిజాల నుండి దాని స్వచ్ఛమైన స్థితిలో లోహాన్ని వెలికితీసే ప్రక్రియ కూడా లోహశాస్త్రంలో ఒక భాగం. ఖనిజాలను గనుల నుండి బయటకు తీస్తారు మరియు గ్యాంగ్యూ సాధారణంగా వివిధ పద్ధతుల ద్వారా సైట్లోని ధాతువు నుండి వేరుచేయబడుతుంది. అప్పుడు ఖనిజాలను లోహాలు ఉత్పత్తి చేసే ప్రదేశానికి తీసుకువెళతారు. అక్కడ లోహాలు వాటి స్వచ్ఛమైన రూపంలో సంగ్రహించబడతాయి. అప్పుడు లోహాలు శుద్ధీకరణ యొక్క వివిధ పద్ధతుల ద్వారా మరింత శుద్ధి చేయబడతాయి. ఈ మొత్తం ప్రక్రియను మెటలర్జీ అంటారు. ధాతువు నుండి స్వచ్ఛమైన లోహం క్రింది దశల ద్వారా పొందబడుతుంది. ధాతు సాంద్రీకరణ, ధాతువుల నుండి గ్యాంగ్యూని వేరుచేసే ప్రక్రియను ధాతువుల సాంద్రత అంటారు. ఈ ప్రక్రియలో కావలసిన లోహం యొక్క సమ్మేళనం యొక్క గాఢత పెరుగుతుంది. ఈ ప్రయోజనం కోసం వివిధ మార్గాలు ఉపయోగించబడతాయి. అయితే ఉపయోగించాల్సిన ఖచ్చితమైన మార్గం ఖనిజాలు మరియు గ్యాంగ్యూలో ఉన్న లోహం యొక్క భౌతిక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది మెటల్ రియాక్టివిటీ మరియు శుద్ధీకరణ కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలపై కూడా ఆధారపడి ఉంటుంది. శుద్ధీకరణ సమయంలో పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే వివిధ అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. ఖనిజాల ఏకాగ్రత కోసం కొన్ని సాధారణ పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి. చేతితో ఏరివేయడం, ధాతువు కణాలు మరియు మలినాలు రంగు, పరిమాణం మొదలైన లక్షణాలలో ఒకదానిలో భిన్నంగా ఉంటే ధాతువు కణాలు వాటిని ఇతర మలినాలు నుండి వేరుచేస్తాయి.
హైడ్రాలిక్ సెపరేషన్ మెథడ్. ఈ పద్ధతిలో ధాతువు రేణువులను చూర్ణం చేసి ఏటవాలు ఉపరితలంపై ఉంచుతారు. అప్పుడు వారు నియంత్రిత నీటి ప్రవాహంతో కడుగుతారు. దీని ద్వారా తక్కువ సాంద్రత కలిగిన మలినాలను నీటి ప్రవాహం ద్వారా దూరంగా తీసుకువెళ్లి మరింత దట్టమైన ధాతువు కణాలను వదిలివేస్తుంది. అయస్కాంత విభజన పద్ధతి. ఈ పద్ధతికి విద్యుదయస్కాంత యంత్రాన్ని ఉపయోగించడం అవసరం. ఈ యంత్రం యొక్క ప్రధాన భాగాలు 2 రకాల ఇనుప రోలర్లు మరియు వాటి చుట్టూ నిరంతరం కదిలే కన్వేయర్ బెల్ట్. రోలర్లలో ఒకటి అయస్కాంతం కానిది, మరొకటి విద్యుదయస్కాంతం. రోలర్ల చుట్టూ కదిలే కన్వేయర్ బెల్ట్ నాన్ అయస్కాంతం, తోలు లేదా ఇత్తడితో తయారు చేయబడింది. నాన్ మ్యాగ్నెటిక్ రోలర్కు సమీపంలో ఉన్న కన్వేయర్ బెల్టుపై పొడి ధాతువు పోస్తారు. 2 కలెక్టర్ నాళాలు అయస్కాంత రోలర్ క్రింద ఉంచబడ్డాయి. ధాతువులోని నాన్ అయస్కాంత భాగం యొక్క కణాలు అయస్కాంత రోలర్ వైపు ఆకర్షించబడవు. అందువల్ల వారు బెల్ట్ వెంట మరింత ముందుకు తీసుకువెళతారు మరియు మ్యాగ్నెటిక్ రోలర్ నుండి దూరంగా ఉంచిన కలెక్టర్ పాత్రలో పడతారు. అదే సమయంలో ధాతువు యొక్క అయస్కాంత పదార్థాల కణాలు అయస్కాంత రోలర్కు అంటుకుంటాయి మరియు అందువల్ల మ్యాగ్నెటిక్ రోలర్ సమీపంలోని కలెక్టర్ పాత్రలో పడతాయి. ఈ విధంగా ధాతువులోని అయస్కాంత మరియు అయస్కాంత పదార్థాలను వాటి అయస్కాంత స్వభావాన్ని బట్టి వేరుచేయవచ్చు. ఉదాహరణకు క్యాసిటరైట్ ఒక టిన్ ధాతువు. ఇది ప్రధానంగా అయస్కాంత పదార్థం. స్థానిక ఆక్సైడ్ SnO2 మరియు అయస్కాంత పదార్థం ఫెర్రస్ టంగ్స్టేట్ FeWO4లను కలిగి ఉంటుంది. ఇవి విద్యుదయస్కాంత పద్ధతి ద్వారా వేరుచేయబడతాయి. ప్లవన ప్రక్రియ. ఈ పద్ధతి ప్రధానంగా సల్ఫైడ్ ధాతువులకు ఉపయోగపడుతుంది. ఇవి మలినాలను తడిపివేయబడతాయి, అయితే తడిచేసే లక్షణం లేదు. మలినాలు ఉన్న ధాతువును మెత్తగా పొడిచేసి ఫ్లోటేషన్ సెల్లో తీసిన నీటిలో ఉంచుతారు. నీటిలో నురుగును ఉత్పత్తి చేయడానికి ఒత్తిడిలో గాలి వీస్తుంది. ఉత్పత్తి చేయబడిన నురుగు ధాతువు కణాలను ఉపరితలం పైకి తీసుకువెళుతుంది, అయితే మలినాలు దిగువన స్థిరపడతాయి. ధాతువు రేణువులను పొందడానికి నురుగును వేరుచేసి కడుగుతారు. ఈరోజు మీరు నేర్చుకున్నది మలినాలతో పాటు ప్రకృతిలో ఏర్పడే లోహాల సమ్మేళనాలను ఖనిజాలు అంటారు. ఎక్కువ శాతం లోహాలు కలిగి లాభదాయకంగా ఉన్న ఖనిజాలను ధాతువు అంటారు. ఖనిజాలలో లోహ సమ్మేళనాలతో పాటు నేల, ఇసుక మరియు రాతి పదార్థాలు వంటి అనేక రకాల మలినాలను కలిగి ఉంటాయి. ఈ మలినాలను గ్యాంగ్యూ అంటారు. ఖనిజాల నుండి వాటి స్వచ్ఛమైన స్థితిలో లోహాలను వెలికితీసే ప్రక్రియ కూడా లోహశాస్త్రంలో ఒక భాగం.